అందరికీ నమస్కారం। ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం మన ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పట్టణంలో ఇక్కడ బస్ స్టాండ్ పక్కనే మన కోబ్రాబాయ్ భీమ్ గారు స్టాచ్యూ, తర్వాత రామ్జీ గోండ్ గారు స్టాచ్యూ, వారిద్దరిది స్టాచ్యూలో ఈరోజు దండలు వేయడం జరిగింది। ఈరోజు పూజా కార్యక్రమం కూడా ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది। ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు గౌరవ ఎస్పీ గారు గౌశాలం గారు, ఇక్కడ ఆదివాసీ నాయకులు ముఖ్యంగా సిద్ధం రామకిషన్ గారు, వారందరూ, తర్వాత రిటైర్డ్ డీసీపీ గారు బాపురావు గారు, రిటైర్డ్ తహసీల్దార్ గారు, అందరూ ఇక్కడ జిల్లాలో ఆదివాసీ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి అధికారులు ఆదివాసీతో మమేకమై వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో గుర్తించి తప్పకుండా అది నీళ్ళ సమస్య కావచ్చు, రోడ్డు సమస్య కావచ్చు, అటవీ హక్కు సమస్య కావచ్చు, అన్నీ కూడా గుర్తించి ఇంకా కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది। ముఖ్యంగా ఈ దినం ఆదివాసీ ప్రపంచ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే ఆదివాసీ సంస్కృతి, ఆదివాసీ సంప్రదాయ, ఆదివాసీ భాష అవి అన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలవాలి। ఎందుకంటే మొత్తం ప్రపంచంలో చాలా ఇలానే ఆదివాసీ కులం ఉంది, ఆదివాసీ కుటుంబాలు ఉన్నారు, కానీ మళ్ళీ చాలా క్రితంలో యుఎన్ వర్కింగ్ గ్రూప్ అది ఒకటి గుర్తించి ఇండిజినస్ పీపుల్ వాళ్ళ హక్కు చాలా ఇంపార్టెంట్, వాళ్ళు ఏవైతే కల్చర్ ఉన్నాయో చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి తెలవాలి। అందుకే ఈరోజు ఈ ఆదివాసీ దినోత్సవం కార్యక్రమం జరుపుకుంటున్నాము। ఈరోజు ఈ కార్యక్రమంతో పాటు మళ్ళీ అక్కడ ఐటీడీ ఉట్నూరులో కూడా కేబీ కాంప్లెక్స్